వెల్కమ్ టు కెరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సుడిగాలి సుధీర్ ఇతని చీకటి కోణం బయట పెట్టేశారు జాఫర్. ఇంతటికీ సుడిగాలి సుధీర్ చీకటి కోణం ఏంటి? అసలు సుడిగాలి సుధీర్ అనే పేరు బుల్లితెర ప్రేక్షకులకు కావచ్చు, లేదా వెండితెర సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం అవసరం లేని పేరుగా చెప్పుకోవచ్చు. అంటే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుధీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా యాంకర్‌గా బుల్లితెర పైన ఎన్నో మంచి సక్సెస్‌ఫుల్ అందుకున్నటువంటి సుధీర్ సినిమా అవకాశాలు కూడా అందుకుంటున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సుధీర్ ఇక వెండితెర పైన కూడా బిజీ అయిపోయారు అని అందరూ భావించారు. కానీ ఈయన మాత్రం అనుకునే విధంగా తిరిగి బుల్లితెర కార్యక్రమాలకు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వరుస కార్యక్రమాలు యాంకరింగ్ చేస్తూ ఇక్కడ కెరియర్ పట్ల కూడా చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ వచ్చారు. ఆయనతో పాటుగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జాఫర్ సుధీర్ చీకటి కోణాలు బయట పెట్టడం ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా జాఫర్ మాట్లాడుతూ సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడిపాడని, ఆమెను అంటే ప్రొఫెషనల్‌గా కాకుండా రియల్ లైఫ్‌లో వాడుకున్నాడని కూడా జాఫర్ వ్యాఖ్యానించడం ఒక హాట్ టాపిక్‌గా మారింది. మరి జాఫర్ ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడిపారు? జాఫర్ ఏ ఉద్దేశంతో సుధీర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది తెలియాలంటే మాత్రం ఆ పూర్తి ఎపిసోడ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ ప్రోమోలో వచ్చిన దాని ప్రకారమే ఇది ఈ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. ఆ పూర్తి ఎపిసోడ్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. దానికి సంబంధించి మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.